2 మెంతులు తీసుకున్నాను. రెండు మడతలు మీద ఇలా మనం క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి చూద్దాం. నేను ఎటువంటి కొలతలో తీసుకెళ్ళి నార్మల్గా డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఎటువంటి కొలతలో తీసుకోకుండా ఇలా నార్మల్గా డ్రాయింగ్ అయితే లైనింగ్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ ఎలా చేస్తున్నాను? యా డాడీ నేను వెళ్ళా. మనకి ఇక్కడ లైనింగ్ సరిపోలేదు కనుక కొంచెం ముక్క అతుక్కోవాల్సి ఉంటుంది. చూసారు కదా, డ్రెస్ అయితే మనం కటింగ్ చేసాం. ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇది కట్ చేసుకుందాం. మెయిన్ పార్ట్ కూడా తీసుకుందాం. చీరను కూడా ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకుందాం. చీరను కూడా మనం ఇందాక లైనింగ్ వేసుకున్నట్టే క్రాస్ ఫోల్డింగ్ వేసుకున్నాం. వేసుకున్న దాని మీద మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని ఇలా వేసుకుని సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకున్నాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని
పక్కన పెట్టేసుకో. ఇది చీరకు వచ్చిన కింద అంచు. నేను దీన్ని కింద వరుసలో కుర్చీలు పెడదామని తీసి సపరేట్గా పక్కన పెట్టేసాను ముందే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.